ఆ లేఖను చూసి మీరు పూర్తి స్థాయిలో చెప్పగలుగుతున్నారు. మీరు మావోయిస్టు పార్టీలో కీలక సభ్యుడిగా పనిచేశారు. మారిన ప్రపంచ అనుగుణంగా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం, ఆయుధాలను పూర్తి స్థాయిలో తాత్కాలికంగా విరమణ చేస్తున్నాం. మారుతున్న పరిస్థితులు, మారబోయే పరిస్థితులను అంచనా వేయలేకపోయేలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పూర్తి స్థాయిలో సాయుధ బలగాలతోనే కాల్పులు కావచ్చు, మీరు పెట్టిన ప్రతిపాదనలు ఎక్కడ పట్టించుకోకపోవడం కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక మనం చేతులు ఎత్తేయాల్సిందే. భయపడ్డారా? భయపెడితే బయటకు వస్తున్నారా? ఈ ప్రశ్న ప్రజల నుంచి వస్తున్నారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే కమ్యూనిస్టులు, నేను సిద్ధాంతపరంగా చెప్తాను, నేను కమ్యూనిస్టులు లే ఒక్కటి ఏంటంటే కమ్యూనిస్టులు అనేవాళ్ళు భయంతో, ప్రాణభయంతో రావడం అనేది అది ఎప్పుడూ ఉండదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎవరు చేయరు. ప్రత్యేకించి మావోయిస్టు పార్టీ గత 53 సంవత్సరాల సాయుధ పోరాటంలో మునిగిపోయిన పార్టీ ప్రాణాలను త్యజించటానికి వాళ్ళు ఏం సిద్ధపడి కొనసాగిస్తారు. పరిస్థితులు ఏవైతున్నాయో, సాయుధ పరిస్థితులు అంటే ఏంటి అంటే నేను సెంట్రల్ పాయింట్ చెప్తున్నా, వాళ్ళ అంచనా ఏమై ఉంటుంది అనేది. ఇతర విషయాలకి ఎన్నో ఉండొచ్చు. సాయుధ పోరాటానికి అనువైన పరిస్థితులు లేకపోవడం అనేది ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చేస్తారు.